వెల్కమ్ ఫ్రెండ్స్. మీరిక్కడ చూస్తున్నటువంటిది యాన్యువల్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2023-24 ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు 2 యూనిట్లు ఎక్స్క్లూజివ్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5లు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి సంబంధించినవి. వీటికి ఈ మూడిట్లకి ది బెస్ట్ అండ్ అథెంటిక్ డాక్యుమెంట్ ఏది అంటే, ఇప్పుడు నేను చూయించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2023-24 ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఫ్రెండ్స్, లక్షలాది మంది ప్రిపేర్ అవుతున్నా గానీ, కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతారు అంటే, వాళ్ళు కరెంట్ ట్రెండ్‌ని క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్. కరెంట్ ట్రెండ్ ఏంటి? రీసెంట్ ఎగ్జామ్స్‌ని బేస్ చేసుకొని మనం విశ్లేషించినట్లయితే కరెంట్ ట్రెండ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి క్వెషన్స్ ప్రిపేర్ చేసి అడగడం. ప్లస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి క్వెషన్స్ ప్రిపేర్ చేసి అడగటము. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్‌ని ప్రాపగేట్ చేసినటువంటి మొట్టమొదటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్‌లో మన అకాడమీ అని చెప్పాలి. అలా అని చెప్పి ఎప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అడుగుతారని కూడా చెప్పలేం. యాన్యువల్ రిపోర్ట్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ అంటారు. మీరిక్కడ చూస్తున్నటువంటి యాన్యువల్ రిపోర్ట్‌లో మీ సిలబస్‌కు తగ్గటువంటి కంటెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మీకు యూనిట్ 3లో మెన్షన్ చేసినటువంటి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే పర్టిక్యులర్ సిలబస్‌కి మీరు యాన్యువల్ రిపోర్ట్‌లోని కన్జర్వేషన్ అండ్ బయోడైవర్సిటీ అనే టాపిక్‌ని, ప్లస్ వెట్‌లాండ్స్ అండ్ కోస్టల్ సిస్టమ్ అనే టాపిక్‌ని, ప్లస్ ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని, ప్లస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే టాపిక్స్ 4 యూనిట్స్ యాన్యువల్ రిపోర్ట్స్‌లోని 4 యూనిట్స్‌ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ది బెస్ట్ కంటెంట్ ఉంది ఇందులో. ఇది చదువుకున్న తర్వాత ఈ లైట్‌లో మీరు కోర్ టాపిక్స్ సిలబస్‌లో ఉన్నటువంటి మిగిలినటువంటి ఫండమెంటల్స్ నేర్చుకున్నట్లయితే ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. అట్లనే మీకు సిలబస్‌లో వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్‌ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్‌లో ఈ పొల్యూషన్ మేనేజ్‌మెంట్ గురించి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్, అబేట్‌మెంట్ ఆఫ్ పొల్యూషన్, పాలిసీ అండ్ లా అని చెప్పేసి మీకు పొల్యూషన్ గురించి రాసుకురావడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా దీంట్లో భాగంగానే చదువుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్‌లోనే. సో, 3 అండ్ 4 యూనిట్‌లను మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్‌గా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అనే దాన్ని మనకు సిలబస్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ హెల్త్ మినహాయిస్తే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి ఎస్పెషల్లీ ఇందులో క్లైమేట్ అండ్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ వీటి గురించి రాసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి సమాచారం ఉంది అంటే యెస్ అండి. ఇక్కడ మీకు క్లైమేట్ చేంజ్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేటటువంటి యూనిట్స్‌లో వాటికి సంబంధించిన సమాచారం ఉంది. సో, నేనేం చెప్తాను అంటే, ముందుగా ఈ యాన్యువల్ రిపోర్ట్‌లోని ఈ యూనిట్స్ తాలూకా విషయాలను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకున్న తర్వాత కోర్ యాస్పెక్ట్స్ ఇంకా ఏమైనా మిగిలి ఉంటే బేసిక్స్, ఫండమెంటల్స్ వాటిని తర్వాత నేర్చుకున్నట్లయితే ది బెస్ట్ అవుట్‌పుట్ వస్తుంది. ఇది అన్‌కన్వెన్షనల్ ప్రిపరేషన్ మెథడ్ ఫ్రెండ్స్. ప్రస్తుత ట్రెండ్‌కి తగిన ప్రిపరేషన్ ఇదే అని నా పర్సనల్ ఒపీనియన్. క్వెషన్స్ సేమ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్యాటర్న్‌లోను, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్యాటర్న్‌లోను అడిగితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకున్నట్లయితే బెస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఇదేనండి. ముందుగా యాన్యువల్ రిపోర్ట్‌లోని కంటెంట్‌ని నేర్చుకోవాలి. నేర్చుకొని బ్యాక్ టు బేసిక్స్ రావాలి. బేసిక్స్ కొన్ని నేర్చుకొని వెళ్ళాలి. దీనితోటి అభ్యర్థికి ఒక ఓవరాల్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. యాన్యువల్ రిపోర్ట్‌లో ఉన్న కంటెంట్ చదివితే ఏమొస్తుంది అంటే ఒక ఓవరాల్ అండర్‌స్టాండింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎలాంటి క్వెషన్ అడిగినా నేను టాకిల్ చేయగలననే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఇదైతే గ్యారంటీ. రీసెంట్‌గా మనం ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే క్లాసెస్ స్టార్ట్ చేశాం. 4 క్లాసెస్ చెప్పుకున్నాం ఇండియన్ అగ్రికల్చర్ మీద. అది ఇన్న వాళ్ళకి ఇండియన్ అగ్రికల్చర్ మీద ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందంటే అంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ముందుగా ఇండియన్ ఎకనామిక్ సర్వేలోనే అగ్రికల్చర్ రిలేటెడ్ థింగ్స్ అన్ని నేర్చుకొని,
28 పేజీలు ఇచ్చారు ఇండియన్ అగ్రికల్చర్ కి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వేలో. ఆ 28 పేజీల్లోని సమాచారం లైన్ టు లైన్ చదువు. చదివిన తర్వాత నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. దెన్ బ్యాక్ టు బేసిక్స్. కమ్ టు ద బేసిక్స్. ఇలా ఒక అన్‌కన్వెన్షనల్ ధోరణిలో ప్రిపేర్ అయినట్లయితే అభ్యర్థికి సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నా ఇండివిడ్యువల్ ఒపీనియన్. కరెంట్ ట్రెండ్ అలా ఉందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇంకా కన్వెన్షనల్ ప్రిపరేషన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకటి మార్కెట్‌లో ఉన్నటువంటి బుక్స్‌లో మీకు ఒక ఓవరాల్ అండర్‌స్టాండింగ్ రాదు. కంటెంట్ ఉంటుంది. కానీ ఓవరాల్ అండర్‌స్టాండింగ్ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ చదువుతున్నామనే ఫీలింగ్ రాదు. ఓవరాల్ అండర్‌స్టాండింగ్ రాకపోవడంతోటి అభ్యర్థి వెనుకబడిపోతాడు. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని మన అకాడమీలో ఇలాంటి క్లాసెస్ చెప్తున్నాము. ఇండియన్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకుంటున్నాం ప్రధానంగా. అందుకోసం వెయిట్ చేసాం ఎకనామిక్ సర్వే కోసమే. అలాగే మనం యూనిట్ 1 చెప్పుకున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూనిట్ 1ని ఎక్స్‌టెన్సివ్‌గా డీల్ చేసాము. ఆల్‌మోస్ట్ ఆల్ 60 వీడియోస్ ఈ యూనిట్ 1కే పెట్టాము. పీడీఎఫ్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ 300 ప్లస్ ఉండేటటువంటి పీడీఎఫ్స్ ఇచ్చాము. అవి కూడా ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగా. ఎక్సెప్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిగతా అంత కంటెంట్ కవర్ అయిపోయింది. వితిన్ 300 పేజెస్ అండ్ 60 వీడియోస్. చాలా ఎలాబొరేటివ్‌గా చెప్పుకున్నాం. ఇది మేజర్ చంక్ అంతా ఇక్కడే ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. యూనిట్ 2 కూడా స్టార్ట్ చేసాం. 10 వీడియోస్ అయ్యాయి. అయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి డిఫరెంట్ అప్రోచ్‌తో వెళ్తాం. ఈ 3 యూనిట్‌లకి. ఇట్లా యాన్యువల్ రిపోర్ట్‌లో ఉన్నటువంటి కంటెంట్ ముందుగా చెప్పేస్తాం. యూనిట్ 3కి సంబంధించి, యూనిట్ 4కి సంబంధించి, యూనిట్ 5కి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్స్‌లో ఉన్న కంటెంట్ ముందుగా చెప్పేసి, తర్వాత బ్యాక్ టు బేసిక్స్ వచ్చేస్తాము. సపోజ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎకోసిస్టమ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? టైప్స్ ఏమున్నాయి? అలాంటివి యాన్యువల్ రిపోర్ట్స్‌లో రావు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సొస్తుంది. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ. స్పీసీస్ అంటే ఏంటి? జాతి అనే దానికి అర్థమేమిటి? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకుంటాం. సో, ఇలాగ ముందుగా యాన్యువల్ రిపోర్ట్స్‌లోని సమాచారం, తర్వాత బ్యాక్ టు బేసిక్స్ అనే విధానంలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌ని చెప్పుకోబోతున్నాం. ఈరోజే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. యూనిట్ 3 ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత యూనిట్ 4, ఆ తర్వాత యూనిట్ 5. ముందుగా యాన్యువల్ రిపోర్ట్‌లోని కంటెంట్ ముందుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ జస్ట్ ₹1000 దాంట్లో మళ్ళీ మీకు డైలీ పీఐబీ కరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ ఇప్పుడు మీకు చూయించిన 5 యూనిట్ల తాలూకు సమాచారం ఉంటుంది. ప్లస్ టెస్ట్‌లు ఉంటాయి. డైలీ టెస్ట్‌లు ఉంటాయి. జస్ట్ ₹1000కి ఇదంతా కూడా. సో, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.